బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. థాయిలాండ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోంక్లాలోని డే కేర్ సెంటర్లో గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. చిన్నారులను కూడా చూడకుండా అత్యంత అమానుషంగా కాల్పులు జరిపాడు. అనంతరం తాను కాల్చుకుని మృతి చెందాడు. ఈ కాల్పుల్లో మొత్తం 23 మంది చిన్నారులు, 11 మంది సిబ్బంది మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు ఎవరు, ఎందుకింత క్రూరంగా ప్రవర్తించారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారు.มีคนไล่จับเด็กเหรอบอกพี่พยาบาลจับไปนีโร่ไหมน้องคนไล่ไปไหนแล้วอ่ะเขาบอกมองไม่เห็นอ่ะเขาไม่ถามเด็กที่เกิดอะไรขึ้นอ่อนแรงเห็นได้ชัดน้องเด็กเกิดอะไรขึ้นถามวิ่งหนีไปวิ่งไปวิ่งที่ไม่ใช่หมอของไทยอุ้ยเร็วขี้เขาที่โรงเรียนประตูครับเกิดอะไรขึ้นครับเด็กมีคนไล่จับเด็กเหรอఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, థాయిలాండ్లోని మరోసారి అమానుష ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా స్లోంకా ప్రాంతంలోని ఓ డే కేర్ సెంటర్లో ఆ దుండగుడు కాల్పులకు తెగబడ్డట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా పట్టపగలే కాల్పులకు తెగబడంతో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే కాల్పులు జరిగిన ఆ తీరుని కూడా చూసుకుంటే కనుక మధ్యాహ్న సమయంలో చిన్నారులు తరగతి గదిలో ఉండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా డే కేర్ సెంటర్లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ చిన్నారుల సిబ్బంది పైన విచక్షణ రహితంగా కాల్పులు జరపడం జరిగింది. కాల్పులు జరిపిన వెంటనే ఆ కాల్పుల శబ్దం వినగానే స్థానికులు భయంతో మొత్తంగా కూడా అక్కడ నుండి బయటికి పరుగులు తీసినటువంటి ఆ సిచ్యువేషన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంటనే పోలీసులు అత్యవసర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కూడా చేపట్టారు. దీని ప్రకారంగా చూసుకుంటే కనుక మొత్తం మృతి చెందిన వారు 34 మంది ఉన్నారు. అందులో 23 మంది చిన్నపిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చిన్నారులు ఆ డే కేర్ సెంటర్లో తల్లిదండ్రులు ఆ ఉద్యోగాల రీత్యా వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ యొక్క డే కేర్ సెంటర్లో ఉదయం వదిలిపెట్టేసి సాయంత్రం తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క డే కేర్ సెంటర్లో చిన్నారులు మొత్తంగా కూడా ఉన్న సమయంలో ఆడుకుంటున్న సమయంలో ఆ యొక్క వ్యక్తి దుండగుడు అకస్మాత్తుగా రావడం, వెంటనే కాల్పులకు తెగబడడం తీవ్రంగా అయితే దేశవ్యాప్తంగా సంచలనం రేగిందని తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక గాయపడిన పలువురు సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్సను అయితే అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దానిపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే కాల్పులకు పాల్పడినటువంటి వ్యక్తి ఎవరు, అతని ఉద్దేశం ఏంది అనే కోణం లోపల దర్యాప్తు అంటే ఎందుకు వచ్చాడు, ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు, ఈ యొక్క చిన్నపిల్లలు ఉండేటటువంటి డే కేర్ సెంటర్నే టార్గెట్గా ఎందుకు చేశాడు, ఈ విధంగా విచక్షణ రహితంగా అయితే చిన్నపిల్లలని కూడా కనికరం లేకుండా విచక్షణ రహితంగా ఈ విధంగా కాల్పులకు తెగబడడం వెనుక ఏమై ఉంటుంది అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అతని మొత్తంగా చూసుకుంటే కనుక పోలీసులు ఈ ఘటన స్థలాన్ని పూర్తిగా సీజ్ చేశారు. సీజ్ చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా అటు ఘటనా స్థలం కానీ అటు ఆ చుట్టుపక్కల ఆ యొక్క ప్రాంతం ఏదైతే డే కేర్ సెంటర్ ఉందో ఆ యొక్క డే కేర్ సెంటర్ చుట్టుపక్కల కూడా కొన్ని కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఆ వ్యక్తి యొక్క కదలికలు మొత్తంగా కూడా అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసుని పరిశీలిస్తున్నారు. అయితే దీనిపైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఈ దారుణ ఘటన పైన థాయిలాండ్ ప్రభుత్వం తీవ్రంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల పైన జరిగిన ఈ క్రూర దాడిని ప్రపంచవ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క చిన్నారుల పైన జరిగినటువంటి దాడిని ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా ఆ నిందితుని శిక్షించాలి, నిందితుని వెంటనే పట్టుకోవాలంటూ కూడా చెప్తున్నారు. థాయిలాండ్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. నిందితుని అడుగడుగు కూడా సీసీ కెమెరాలు అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నామంటూ కూడా అక్కడి నుంచి సమాచారం వస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.